భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2026 టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించారు. బీసీసీఐ ప్రకటించిన 15 మంది స్క్వాడ్ లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది. ఆశ్చర్యకరంగా గిల్ పై వేటు పడిన జైస్వాల్ ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. అంతర్జాతీయ టీ20 ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డున్న జైస్వాల్ ను పక్కన పెట్టడంలో మరోసారి అన్యాయం జరిగినట్టే కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న ఇషాన్ కిషన్ కు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చిన జైస్వాల్ కు మాత్రం మొండి చెయ్యి చూపించారు. 2024 టీ20 వరల్డ్ కప్ లో జైస్వాల్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బ్యాకప్ ఓపెనర్ గా ఉన్నాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరు కూడా స్టార్ ప్లేయర్స్ కావడంతో జైస్వాల్ కు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం లభించలేదు. రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించగానే ఓపెనర్ గా జైస్వాల్ కు లైన్ క్లియర్ అయిందని భావించారు. అయితే అనూహ్యంగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ రేసులోకి వచ్చారు. అభిషేక్ కుదురుకోవడంతో పాటు గిల్ కు అవకాశం ఇచ్చిన జట్టు యాజమాన్యం మరోసారి ఆసియా కప్ లో జైస్వాల్ ను బ్యాకప్ ఓపెనర్ చేశారు. ఇక ఇటీవలే ముగిసిన సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఏకంగా ఈ యువ ఓపెనర్ పై వేటు వేసిన సెలెక్టర్లు వరల్డ్ కప్ కు ఎంపిక చేయకుండా షాక్ ఇచ్చారు. జైస్వాల్ అంతర్జాతీయ టీ20 రికార్డు అద్భుతంగా ఉంది. 23 టీ20 మ్యాచ్ల్లో 723 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 36 ఉండగా స్ట్రైక్ రేట్ 164గా ఉంది. గిల్, కిషాన్ లాంటి ప్లేయర్స్ తో పోల్చుకుంటే జైస్వాల్ కి మంచి గణాంకాలున్నాయి. అయితే తప్పించడానికి ఎలాంటి కారణాలు లేకపోయినా జైస్వాల్ లాంటి అగ్రెసివ్ బ్యాటర్ను పక్కన పెట్టడం అతని బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి.